ఖమ్మంలో ఇద్దరు విద్యా ప్రముఖుల నివాసాల్లో ఎన్ఐఏ బృందం తనిఖీలు నిర్వహించినట్లుగా ప్రచారం జరుగుతోంది. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడిని నిరసిస్తూ కొన్ని నెలల క్రితం ఖమ్మంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో ఆ ఇద్దరు తమ విద్యా సంస్థల విద్యార్థులతో పాల్గొనడంపై బీజేపీ నాయకులు కేంద్రానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు 6 సభ్యుల ఎన్ఐఏ బృందం ఆ ఇద్దరి నివాసాల్లో తనిఖీలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఖమ్మంలో ఎన్ఐఏ సోదాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఖమ్మం నగరంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించారన్న ప్రచారం పెద్ద ఎత్తున సంబంధించి జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం గత కొన్ని నెలల క్రితం పాలస్తీనాపై ఇజ్రాయెల్ సంబంధించి దాడి నిరసనగా ఖమ్మం నగరంలోని ఒక 2 ప్రముఖ విద్యా సంస్థలకు సంబంధించి యజమానులు కూడా ఈ ర్యాలీలో సంబంధించి వారి విద్యార్థులను సంబంధించి పెద్ద ఎత్తున సంబంధించి తీసుకురావడం జరిగింది. ఈ తీసుకువచ్చి వాళ్ళు కూడా నిరసన కార్యక్రమం సంబంధించి నిర్వహించారు. అయితే ఈ నిరసన కార్యక్రమంపై కూడా భాజపా సంబంధించి నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా వాళ్ళు కేంద్రంతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఫిర్యాదు సంబంధించి చేయడం జరిగింది. దీంతో ఇష్యూ సంబంధించి అప్పటి నుంచే ఈ ఇష్యూ కొద్దిగా చర్చనీయాంశంగా మారుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో నిన్న ఎన్ఐఏ సంబంధించి టీంలో 6 సంబంధించి సభ్యులు ఆ ఖమ్మం నగరంకి వచ్చారు. ఈ 2 విద్యా సంస్థలకు సంబంధించి యజమానులతో మాట్లాడారు. పూర్తి వివరాలు సంబంధించి సేకరించారన్నది కూడా ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి ఇప్పటివరకు అఫీషియల్గా అధికారికంగా మాత్రం సోదాలపై ఎటువంటి ధృవీకరించలేదు. కానీ ఈ ఇష్యూ మాత్రం ఖమ్మం ఉమ్మడి జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇద్దరు విద్యా సంస్థల యజమానులకు సంబంధించి కూడా వీరికి తీవ్రవాద సంస్థలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయి, అదేవిధంగా మావోయిస్టు సంబంధించిన కార్యకలాపాలకు సంబంధించి ఏదైనా సంబంధాలు ఉన్నాయన్న కోణంలో కూడా విచారించినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఈ పూర్తి ఇన్వెస్టిగేషన్ సంబంధించి చేశారన్నది ప్రచారం జరిగినా కానీ పోలీసులు ధృవీకరించకపోవడంతో కూడా దీనిపై సంబంధించి కొంత స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇటీవలే కాలంలో కేంద్ర ప్రభుత్వం చూడొచ్చు చాలా ప్రతిష్టాత్మకంగా ఆపరేషన్ కగర్ని చేపట్టిన విషయం తెలిసింది. ఈ ఆపరేషన్ కగర్ కూడా మార్చి ఎండింగ్ వరకు కూడా పూర్తిగానుంది. ఒకవైపు మావోయిస్టులను ఏరివేస్తూనే అదేవిధంగా అటు లొంగుబాటు కూడా చేస్తుంది. ఇదే క్రమంలో మావోయిస్టులతో ఏదైనా విద్యా సంస్థల సంబంధాలు ఉన్న వారిని కూడా ఈ విషయాలు కూడా కొద్దిగా సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తుంది. మార్చి ఎండింగ్ వరకు కేవలం ఒక మావోయిస్టు సంబంధించి ఉద్యమాన్ని అక్కడ నిర్మూలించడమే కాకుండా తర్వాత ఈ ఉద్యమం పెరగనీయకుండా కూడా ముందు జాగ్రత్తగా ఈ మావోయిస్టులకు సంబంధించి ఏదైనా మీటింగ్స్ మోటివేషన్ చేసిన మావోయిస్టులకు సంబంధించిన నేతలు చనిపోయినప్పుడు అక్కడ ఏదైనా ప్రసంగాలు ఇచ్చినా వీటన్నిటి మీద క్షుణ్ణంగా కేంద్ర హోంశాఖ దృష్టి పెట్టింది. దీనిలో భాగంగానే చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజుల నుంచి చూస్తే అనేక పరిణామాలకు సంబంధించి చోటు చేసుకుంటూ వస్తున్నాయి. ఈ ఇష్యూ పూర్తి స్థాయిలో సంబంధించి రాబోయే రోజుల్లో కూడా మార్చి ఎండింగ్ వరకు కూడా ఈ కొంత సీరియస్గా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే మావోయిస్టులకు సంబంధించి కేంద్ర కమిటీ చనిపోయిన వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళు అంత్యక్రియలకు వెళ్ళిన వాళ్ళు కానీ అక్కడ ఏదైనా సమావేశాలు పెట్టి ఏదైనా కీలక విషయాలకు సంబంధించి మాట్లాడిన వారు కానీ ఏదైనా ఇంటర్వ్యూలకు సంబంధించి ఏదైనా ఛానల్కి ఇచ్చినా కానీ ప్రతి అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా కూడా కేంద్ర హోంశాఖ పరిశీలన చేస్తుంది. అన్ని విధాలకు సంబంధించి పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి పెట్టిన నేపథ్యంలో ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారన్నది కూడా ఒక చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఖమ్మం నగరంలో ఇద్దరు ప్రముఖ విద్యా సంస్థల యజమానులను ఎన్ఐఏ విచారించిందన్న వార్తలు మాత్రం పెద్ద చర్చకు దారితీసిన నేపథ్యంలో దీనిపై కొంత స్పష్టత రావాల్సి ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో సాక్షి టీవీ ఖమ్మం.